अस्मद्गुरुभ्यो नमः। कौशिकान्वय संजातं वेङ्कटार्यतनूभवं వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. ఆత్మదాచార్యులైన ఊవే శ్రీమాన్ ఉడయవర్ స్వామివారి తిరువడి తామరలో దాసోహాలు సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ మనం నిన్నటి నుంచి కూడా అమరనాది పిరాన్ అనేటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని అనుభవించడానికి ఆరంభించాం. ఆ ప్రబంధాన్ని మనకు అందించినటువంటి వారు తిరుప్పాణి ఆళ్వార్లు. మనకి ఆళ్వార్లు 10 మంది అని చెప్పుకుంటాం కదా. ఆ 10 మందిలో 9వ వారైనటువంటి తిరుప్పాణి ఆళ్వార్లు. వీరు వారి యొక్క వైభవాన్ని మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఈ తిరుప్పాణి ఆళ్వార్లు? పాణర కులంలో అవతరించినటువంటి మహానుభావులు. అంచేత వీరికి తిరుప్పాణి ఆళ్వార్లని తిరునామం ఏర్పడింది. వీరు పాణర కులము అంటే అంత గొప్ప కులం కాకపోవటం చేత వీరు అవతరించింది ఎక్కడ? ఉరయ్యూరు అనేటువంటి దివ్యదేశంలో. ఆ దివ్యదేశం శ్రీరంగానికి పక్కనే ఉన్నటువంటి దివ్యదేశం. కావేరికి ఒక ఒడ్డున శ్రీరంగం ఉంటుంది, మరి ఒక ఒడ్డున ఉరయ్యూరు అనే దివ్యదేశం ఉంటుంది. అంత దగ్గరలో ఉన్నప్పటికీ కూడా వీరు పాణర కులంలో అవతరించిన వారు కావటం చేత శ్రీరంగ నగరంలో ప్రవేశించి ఆ రంగనాథుడిని సేవించి ఆ రంగనాథుడికి పల్లాండు పాడేటువంటి ధైర్యం చేయలేకపోయారు. వీరేం చేసేవారు? ఆ కావేరికి ఆవల ఒడ్డున కదా ఈ ఉరయ్యూరు అనేటువంటి దివ్యదేశం. ఆ ఆవల ఒడ్డునే ఆ కావేరీ నదీ తీరంలో చక్కగా ఆ రంగనాథుడి గురించి స్తోత్రాలు పాడుకుంటూ వీణని వాయించుకుంటూ ఆ పెరుమాళని స్తోత్రం చేసేవారు. అలా వారిని పాడుకుంటూ అక్కడే ఉండి తృప్తిగా కాలం గడుపుతూ ఉన్నటువంటి వారు ఈ తిరుప్పాణి ఆళ్వార్లు. ఇలా కాలం జరుగుతూ ఉండేది. ఏదైనా ఒక వ్యక్తికి గొప్పతనం ఎలా కలుగుతుంది అంటే వారు పుట్టినటువంటి కులాన్ని బట్టి కాదు వారికి గొప్పతనం కలిగేది. ఎలా కలుగుతుందండి గొప్పతనం అంటే? వారి యొక్క నడవడికని బట్టి, వారి యొక్క ఆచరణని బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి. మామూలుగా వాస్తవానికి మనం కొంతమంది చెప్తూ ఉంటారు, మేము బ్రాహ్మణ కులంలో పుట్టామండి, మేము చాలా గొప్పవాళ్ళమండి అని. వారికి ఆ గొప్పతనం బ్రాహ్మణ కులంలో పుట్టడం వల్ల కలుగుతుందా అంటే కాదట. జన్మతః వచ్చినటువంటి బ్రాహ్మణత్వం వేరు, జ్ఞానాన్ని బట్టి వచ్చేటువంటి బ్రాహ్మణత్వం వేరు. అసలు బ్రాహ్మణుడు అంటే అర్థం ఏమిటట అంటే బ్రహ్మం అణత్తీతి బ్రాహ్మణ అంటే వేదాన్ని అభ్యసించేవాడు కనుక ఇతను బ్రాహ్మణుడు అని అనిపించుకుంటాడట. అంతేకాకుండా బ్రహ్మ వైపుకి మనల్ని నడిపించేవాడు కనుక బ్రాహ్మణుడు అంటారట వాళ్ళని. పరబ్రహ్మ స్వరూపాన్ని సులభంగా తెలుసుకోగలిగినటువంటి వాడు కనుక బ్రాహ్మణుడు అంటారట. అంతేకాదు పరబ్రహ్మని గురించి అందరికీ తెలియచేసేటువంటి వాడు కనుక అతన్ని బ్రాహ్మణుడు అంటారు. కానీ అతను పుట్టడానికి జన్మతః బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ కూడా అతను బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి స్వభావాలు ఏమిటి? స్వరూపం ఏమిటి? బ్రాహ్మణుడు ఎప్పుడవుతాడు నిజంగా అతను అంటే వేదాధ్యయనాన్ని చేసినప్పుడే అతను బ్రాహ్మణోత్తముడు అనిపించుకుంటాడు. అలా ఇలాంటి నడవడిక కలిగి ఉన్నప్పుడే అతను బ్రాహ్మణోత్తముడు అనిపించుకుంటాడు. అంటే ఏ వ్యక్తికైనా అతను పుట్టినటువంటి కులాన్ని బట్టి కాకుండా గొప్పతనము అతని యొక్క నడవడికని బట్టి, ఆచరణ విధానాన్ని బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి గొప్పతనము అని చెప్పుకుంటున్నాం కదా. తిరుప్పాణి ఆళ్వార్లు పాణర కులంలో అవతరించినటువంటి వారు. కానీ ఇలాంటి పాణర కులంలోనే అవతరించినటువంటి మహానుభావులు మరి ఒకరున్నారు. వారి గురించి మనకి వారి పేరు నంబాడ్ ఆళ్వాన్. వారి యొక్క చరిత్ర మనకి ఎక్కడ కనపడుతుంది అంటే వరాహ పురాణంలో కనపడుతుంది. ఎవరి నంబాడ్వాన్ అనేటువంటి మహానుభావులు? వీరు తిరుక్కురుంగుడికి పక్కనే ఉన్నటువంటి తిరుక్కురుంగుడి అనేటువంటి ఒక దివ్యదేశం, ఆ సమీపంలోనే పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామంలో నివసించేటువంటి వారు ఈ నంబాడు ఆళ్వాన్. వీరు కూడా పాణర కులంలోనే అవతరించినటువంటి మహానుభావులు. మనకి కైసిక ఏకాదశి అని ఒక ఏకాదశికి పేరు. మార్గళి మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. అలానే దానికి మార్గళి మాసానికి ముందు వచ్చేటువంటి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి కైసిక ఏకాదశి అని పేరు. ఆ కైసిక ఏకాదశికి ఆ పేరు రావటానికి ఒక ముఖ్యమైనటువంటి చరిత్ర ఈ నంబాడ్వాన్ చరిత్ర.
ఈ నంబాడువాన్ అనేటువంటి మహానుభావులు వీరి యొక్క కాలక్షేపం ఏమిటయ్యా అంటే ప్రతి ఏకాదశికి ద్వాదశికి చెప్పారు కదా, వారు ఉన్నటువంటి పల్లెకి పక్కనే ఉన్నటువంటి దివ్యదేశం తిరుక్కురుంగుడి. ఆ తిరుక్కురుంగుడికి వేయించేసి అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళకి కైసిక రాగంలో చక్కగా పాటలను పాడి వినిపించి వెళ్ళేవారట. ఆ తిరుక్కురుంగుడి దివ్యదేశం యొక్క వైభవం ఏమిటయ్యా అంటే మన నమ్మాడవాళ్ళు కూడా పాడతారు ఈ తిరుక్కురుంగుడి దివ్యదేశాన్ని గురించి. ఏం పాడారు? ఎంగనేయో అన్నై మీర్గాళ్ ఎన్నై మునివరు నీర్ నంగళ్ కోల తిరుక్కురుంగుడి నమ్మి నాన్ కండపిన్ செங்கினோடும் நேமியோடும் தாமரை கண்களோடும் செங்கனிவாய் ஒன்னிయోடும் చెల్గిన్నది ఎన్నెంజమే అని నమ్మాళ్ళవాళ్ళు పాడతారు ఈ తిరుక్కురుంగుడి అనేటువంటి దివ్యదేశ విషయంలో. ఏమిటి? చెలికత్తెలు, ఏమయ్యా నువ్వు ఆయన్ని మర్చిపోవయ్యా ఇంకా అని చెలికత్తెలు చెప్తూ ఉంటే తల్లి చెలికత్తెలు అందరూ కూడా ఎందుకమ్మా మీరు అలా నా విషయంలో కోపగించుకుంటున్నారు? అలా ఆ తిరుక్కురుంగుడి నమ్మి నా హృదయంలో ఎలా వేంచేసి ఉన్నాడో తెలుసా? శంఖం ధరించి ఉన్నాడు, చక్రాయుధాన్ని ధరించి ఉన్నాడు, తామర లాంటి నేత్రాలు కలిగి ఉన్నాడు, సెంగని వాయ్ ఆ దొండపండి లాంటి అదరం కలిగినటువంటి ఆ పరమాత్మ నా హృదయంలో అలా విహరిస్తూ ఉంటే ఎలా మర్చిపోగలమ్మా నేను అని చెప్తారు ఈ పెరుమాళ విషయంలో నమ్మాళ్ళవాళ్ళు. అలాంటి వైభవం కలిగినటువంటి దివ్యదేశం ఈ తిరుక్కురుంగుడి. అక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళకి ఓడి ఓషగియ నంబి అంటే సుందర పరిపూర్ణుడు అనేటువంటి తిరునామం. ఎలాంటి పెరుమాళ్ళు? సాధారణంగా ఏదైనా కోవెళ్లలో పెరుమాళ్ళ యొక్క తిరుమేని ఎలా ఉంటుంది? నల్లగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు రకరకాల వర్ణాలుగా పచ్చని వర్ణంలో మనకి సేవ సాగిస్తారట. ఇలాంటి వర్ణాలతో ఉన్నటువంటి పెరుమాళ్ళు మనకి శ్రీవిల్లిపుత్తూరులో వేయించేసి ఉన్నటువంటి సేన తిరుక్కోలంలో వేయించేసిన వటపత్రసాయ పెరుమాళ్ళు కూడా ఇలా వర్ణాలతోటే వేయించేసి ఉంటారట. అలాగే ఈ తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్నటువంటి ఈ సుందర పరిపూర్ణులు అనేటువంటి పేరు కలిగిన ఈ పెరుమాళ్ళు నిండ తిరుక్కోలం అంటే నిల్చొని వేయించేసి ఉంటారట. ఇలా రకరకాల వర్ణాలుగా ఎలా ఉంటారు? నీలవర్ణము ఎరుపు కలిసినటువంటి ఒక పచ్చదనం కలిగిన తిరుమేనేట. ఇది తిరుక్కురుంగుడి నమ్మికున్నటువంటి సౌందర్యం. అలాంటి తిరుక్కురుంగుడికి వెళ్ళి ప్రతి ఏకాదశికి ద్వాదశికి ఈ కైసిక రాగంలో పాటలు పాడి వినిపించి వచ్చేటువంటి అలవాటు ఉన్నవారు ఈ నంబాడు ఆశ్వాన్. ఒకసారి ఇలానే బయలుదేరారట తిరుక్కురుంగుడికి ఏకాదశి రోజున. ఆ బయలుదేరినప్పుడు దారిలో ఒక బ్రహ్మరాక్షసుడు ఈ నంబాడు ఆశ్వాన్ యొక్క చేపట్టుకున్నట్ట. చేపట్టుకొని పట్టేసుకొని నిన్ను నేను ఆహారంగా తినేయబోతున్నాను అని చెప్పాట. అప్పుడు దానికి నంబాడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటయ్యా అంటే, ఏమయ్యా నువ్వు నన్ను తింటాను అని చెప్తున్నావు, ఆహారంగా స్వీకరిస్తానని చెప్తున్నావు కదా, దాని గురించి నాకేం పెద్ద కలత లేదయ్యా. మరణం ఈవేళ కాకపోతే రేపు వస్తుంది. ఎవరో ఒకరు ఈ శరీరాన్ని ఈవేళ నువ్వు తింటావు, లేకపోతే ఆ మరణం అనేటువంటి తినేయటం నిశ్చయం. కాబట్టి నన్ను నువ్వు తినటంలో నాకే కలత లేదయ్యా. కానీ ఈవేళ ఏకాదశి కాబట్టి నాకు ఒక గొప్ప ఆశ నా మనసులో. ఏమిటది? ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళకి కాసేపు నా గానాన్ని వినిపించి రావాలని ఒక కోరికయ్యా నాకు. నేను అలా ఆయనకి ఆ కైసిక రాగంలో పాటను వినిపించి తిరిగి వచ్చి నీకు ఆహారం అవుతానని చెప్పాట ఈ నంబాడు ఆశ్వాన్. అది విన్నటువంటి బ్రహ్మరాక్షసుడు నవ్వాట పక్కున. ఏమిటయ్యా, చేతికి దొరికినటువంటి ఆహారాన్ని ఎవరైనా విడిచిపెడతారా? అలా విడిచిపెడితే మరణిస్తామని తెలిసి ఎవరైనా తిరిగి వస్తారా? కాబట్టి నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పాట ఆ బ్రహ్మరాక్షసుడు. అని ఆ నంబాడ ఆశ్వాన్ యొక్క చేతిని గట్టిగా పట్టుకుని కూర్చున్నట్ట. సరే, ఈయనేం చెప్పాడు? నేను నిజంగా తిరిగి వస్తానయ్యా, ఆ పెరుమాళ విషయంలో కాసేపు ఆ గానాన్ని వినిపించి వస్తాను, అది నా చివరి కోరిక, కాబట్టి నేను అది వినిపించి వస్తానన్నట్ట ఈ నంబాడ ఆశ్వాన్. కానీ ఈయన అలా విడిచే అవకాశమే లేదు అని చెప్పాట. అప్పుడు ఆ నంబాడ ఆశ్వాన్ ఏం చేశారు? అనేక విధాలుగా ప్రతిజ్ఞలు చేశాట. ఏమయ్యా, ఫలానా పని చేస్తే ఏం పాపం కలుగుతుందో ఆ పాపం నాకు వస్తుంది, నీకు చెప్పినటువంటి మాట నేను నీకేమిటి మాట ఇచ్చి దాన్ని కనుక నేను తప్పితే ఆ పని చేసినటువంటి వాడికి ఏ పాపం వస్తుందో అలాగా ఈ పని చేసినటువంటి వాడికి ఏ పాపం వస్తుందో
అలాంటి పాపాన్ని నేను అనుభవిస్తాను అని ఇలాగ అనేక ఒట్లు వేసుకున్నట్ట నంబాడు ఆశ్వాను. అయినప్పటికీ ఈ బ్రహ్మరాక్షసుడు విశ్వసించలేదు, అతని చేతిని విడిచిపెట్టను లేదు. చివరికి ఒక ప్రతిజ్ఞ చేశాట నంబాడు ఆశ్వాను. ఏమిటా ప్రతిజ్ఞ అంటే, పరబ్రహ్మ అని చెప్పబడేటువంటి శ్రీమన్నారాయణుని ఇతర దేవతలతో సమానము అని భావిస్తే ఏ పాపం వస్తుందో ఆ పాపం చేసిన వాడిని అవుతానయ్యా. నీకు ఇచ్చినటువంటి మాటని నేను నిలబెట్టుకోకపోతే. ఏమిటా మాట అంటే, ఇప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళి ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్నటువంటి పరమాత్మకి కాసేపు నా గానాన్ని వినిపించి తిరిగి వచ్చి నీకు ఆహారం అవుతాను అని ప్రార్థించాడు కదా. ఆ మాట నేను తిరిగి వస్తాను అని చెప్పినటువంటి మాట కనుక అసత్యమైతే, అలా పరతత్వమైన పరబ్రహ్మమైనటువంటి పరమాత్మని ఇతర దేవతలతో సమానుడు అని భావిస్తే ఏ పాపం వస్తుందో నాకు కూడా అటువంటి పాపమే కలుగుతుంది అని ఒక ప్రతిజ్ఞ చేశాట. ఆ ప్రతిజ్ఞ విన్నటువంటి ఈ బ్రహ్మరాక్షసుడు వెంటనే చేతిని విడిచిపెట్టేశాట, వెళ్ళిపోయాడు. నంబాడు ఆశ్వాను తిరుక్కురుంగుడికి వెళ్ళారు. అక్కడ పెరుమాళకి తన గానాన్ని వినిపించారు. మళ్ళా తిరిగి నేరుగా వచ్చాడు ఈ నంబాడు ఆశ్వాను ఈ బ్రహ్మరాక్షసుడి దగ్గరికి. వచ్చి ఎదురుగా నిలబడి, ఏమయ్యా, నేను మళ్ళా తిరిగి నీ దగ్గరికి వచ్చాను, నన్ను ఆహారంగా స్వీకరించు అని ప్రార్థించాట. అప్పుడు ఆశ్చర్యపోయాట ఎవరు? ఈ బ్రహ్మరాక్షసుడు. ఏమిటి, ఇచ్చినటువంటి మాట ప్రకారం తిరిగి వచ్చాడా ఈయన? ఎంత ఆశ్చర్యం! ఈయన తిరిగి వస్తాడని నేను అనుకోలేదు, కానీ తిరిగి వచ్చి నన్ను ఆహారంగా స్వీకరించమంటున్నాడు. కనుక ఇలాంటి మహానుభావులతోటి ఏదైనా మాట్లాడాలి, అలా మాట్లాడితేనే నాకు కూడా ఒక ముగింపు కలుగుతుంది, ముగింపు కనపడుతుంది అనుకున్నట్ట. సరే, ఆ బ్రహ్మరాక్షసుడు ఎవరయ్యా అంటే, ఏదో ఒక శాప కారణంగా ఇలా పుట్టినటువంటి వాడు ఆ బ్రహ్మరాక్షసుడు. ఆయనకి ఆ శాప విమోచనం ఎలానయ్యా అంటే, ఏదో ఒక భాగవతోత్తముల యొక్క పాదాలని ఆశ్రయిస్తే తనకి శాప విమోచనం కలుగుతుంది అని తనకి తెలుసట. ఎలాగా? భాగవతోత్తముల యొక్క పాదాలని ఆశ్రయిస్తే శాప విమోచనం కలుగుతుందని మనకెలా తెలుస్తుంది అంటే, గజేంద్రాశ్వాను యొక్క కథ చూస్తే మనకు తెలుస్తుంది. ఎవరు? ఆ గజేంద్రుడు వెళ్ళాడు, ఆ సరస్సులో దిగాడు, తామరని కోసుకున్నాడు. ఎందుకు? పెరుమాళకి సమర్పించాలని ఆశపడ్డాడు ఆ గజేంద్రుడు. ఆ సరస్సులో దిగినటువంటి గజేంద్రుడిని ముసలి ఆ గజేంద్రుడి యొక్క కాలు పట్టుకున్నది. అదే చెప్తారు మనకి తిరుమంగయ్యాళ్వారు తమ యొక్క పాసురాల్లో, ఇలయార్ మలర్ పూంపొయ్గైవాయ్ మొదల్ తన్నాల్ అడర్పుదుం కులయ్యార్ వేజన్ నడత్తు కురయ్య అదను కరుల్ పురందాన్ అని వెళ్ళి మడుగులో కాలు పెట్టింది ఈ గజేంద్రం. కాలు పెట్టాడు గజేంద్రుడు. ముసలి ఆ గజేంద్రుడి యొక్క కాలుని పట్టుకుంది. మనమేమనుకుంటూ ఉంటాం, ఏమండి ముసలి ఇలా చెయ్యొచ్చా? చాలా తప్పు కదా. ఏనుగుని ఎంత బాధ పెట్టింది ఆ ముసలి, ఎంతకాలం ఆ ముసలి పట్టుకొని ఉంటే ఏనుగు బాధపడ్డాడు, ఇది తప్పు కదా అని మనం భావిస్తాం. కానీ ముసలి వైపు నుంచి కనుక ఆలోచించి చూస్తే దానికి శాప విమోచనం కావాలి. ఆ ముసలి కూడా శాపవశాత్తు ముసలిగా మారింది. ఆ శాప విమోచనం ఎలా అవుతుంది దానికి ఆ ముసలికి అంటే, భాగవతుల యొక్క కాళ్ళని పట్టుకుంటే కదా లభిస్తుంది అని అదేం చేసింది ఆ ముసలి? ఆ ఏనుగు యొక్క కాలు పట్టుకుంది. అంతే తప్ప ముసలికి ఏనుగుని బాధ పెట్టాలనే భావన లేదట. పెరుమాళ్ళు ఆడేటువంటి నాటకాన్ని చూసి మనమేమనుకుంటాం, ఎంత కష్టపెట్టేస్తోంది ఈ ముసలి ఆ ఏనుగుని అని భావిస్తాం. కానీ ఆ నాటకం చివరి ఏం చేశాడు పరమాత్మ? ఇద్దరికీ మోక్షాన్ని ఇచ్చాడు. అలాగా మనకేమిటి, ఒకే ప్రక్క మన ఆలోచన గజేంద్రుని గురించి మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. రెండో వైపు చూస్తే ఆ ముసలికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు కదా పరమాత్మ. ఎలా వచ్చింది ముసలికి మోక్షం? భాగవతుల యొక్క తిరువడిగళ్ళను పట్టుకుంటే మనకి మోక్షం నిశ్చయం, మన పాపాలు తొలగటం నిశ్చయం. అంచేత ఆ ముసలిని ఆ ఏనుగుని పట్టుకున్నటువంటి ముసలికి కూడా మోక్షం లభించింది. ఈ విషయమంతా తెలిసినటువంటి వాడు ఈ బ్రహ్మరాక్షసుడు. ఏం చేశాడు? ఇలాంటి ఇచ్చినటువంటి మాట మీద నిలబడినటువంటి మహానుభావుడైన చాలా గొప్పవాడై ఉంటాడు. తన ప్రాణం పోతుందని తెలిసి కూడా తిరిగి మళ్ళా నా దగ్గరికి వచ్చాడు నాకు ఆహారంగా కావటం కోసమని. కాబట్టి ఇలాంటి మహానుభావుల ద్వారా తన కార్యాన్ని చక్కబెట్టుకోవాలనుకున్నట్ట బ్రహ్మరాక్షసుడు. అందుకనే ఏం చేశాడు? ఏదో ఒక మెల్లిగా ఒక్కొక్క విషయం మాట్లాడటం ఆరంభించాట. సరే, ఏ పని కోసం వచ్చారండి మీరు అని అడిగాట మెల్లిగా.
ఏం చెప్పాడు, ఎలాగా అడిగాడు అంటే, మనం కూడా చూస్తూ ఉంటాం లోకంలో, ఒకరికి ఇంకొకరితోటి పని ఉంటుంది. వాస్తవానికి అది స్వయంగా అదే విషయాన్ని నేరుగా అడగాలంటే అహంకారం అడ్డొస్తుంది. అంచేత ఏం చేస్తాం, మెల్లిగా ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడినట్టుగా మాట్లాడి విషయాలు మాట్లాడుతూ చుట్టు చుట్టూ తిప్పి చివరికి వీరు అడగదలుచుకున్నటువంటి విషయాన్ని అడగడం అనేటువంటిది లోకంలో మనం కూడా కొందరు వ్యక్తుల్లో చూస్తూ ఉంటాం కదా. అలానే మొదలుపెట్టాట ఈ బ్రహ్మరాక్షసుడు కూడా. ఏమిటి అడిగాడు, ఏమయ్యా ఏం పాడి వచ్చావు నువ్వు ఈవేళ తిరుక్కురుంగుడికి వెళ్ళి అని అడిగాట. ఏమయ్యా నేను పెరుమాళకి స్తోత్రం చేసి వచ్చాను అని చెప్పాట ఈ నంబాడు ఆశ్వాను. అయితే నువ్వు ఆ పెరుమాళకి స్తోత్రం చేసి వచ్చావు కదా, ఆ ఫలం నాకు కావాలి అని అడిగాట ఈ బ్రహ్మరాక్షసుడు. ఎలాగా, నువ్వు పాడి వచ్చినటువంటి ఫలంతో నాకు శాప విమోచనం అవుతుంది కాబట్టి ఆ ఫలాన్ని నాకు ఇవ్వమని అడిగాడు ఆ బ్రహ్మరాక్షసుడు. అలా అడగగానే నవ్వి బదులు చెప్పాట నంబాడు ఆశ్వాను. ఏమని, నేను ఫలాన్ని ఎదురు చూసి పాడితే కదా ఆ ఫలాన్ని నేను ఇవ్వగలుగుతాను. నేను ఫలమాశించి పెరుమాడని పాడినటువంటి వాడిని కాదయ్యా. నా ఆనందం కోసం పాడాను తప్ప, స్వామి ఆనందం కోసం పాడాను తప్ప నీకు ఫలం ఇవ్వడం కోసం నేను పాడలేదు కదా. కాబట్టి నేను ఫలం ఆశించి పాడితే ఆ ఫలాన్ని నీకు ఇవ్వగలను. నేను ఫలం ఆశించి పాడిన వాడిని కాదు కనుక నేను ఆ ఫలాన్ని నీకు ఇచ్చే అవకాశం లేదయ్యా అని చెప్పాట. ఇది విన్నటువంటి ఆ బ్రహ్మరాక్షసుడు నిజంగానే ఈయన చాలా గొప్ప మహానుభావుల్లా ఉన్నాడు, పెరుమాళకి స్తోత్రం చేసి వచ్చి ఫలం ఆశించకుండా ఆనందం కోసం మాత్రమే చేశానని చెప్తున్నాడు. తన ఆనందము పరమాత్మ యొక్క ఆనందాన్ని గురించే పాడానని చెప్తున్నాడు కనుక ఇతను చాలా మహానుభావుడు అయి ఉంటాడు. ఇతన్ని విడిచిపెట్టకుండా నా శాపాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఇతని యొక్క పాదాలని ఆశ్రయించాలని భావించాట బ్రహ్మరాక్షసుడు. ఆశించినటువంటి బ్రహ్మరాక్షసుడు రేపు